ఫ్రెండ్స్, భారత్ అలాగే నెదర్లాండ్స్ జట్ల మధ్య అయితే మ్యాచ్ జరిగింది. ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ భారత్‌కి ఈ టీ20 వరల్డ్ కప్ 2026. నెక్స్ట్ అంతా సూపర్ 8కి సంబంధించిన మ్యాచ్‌లు జరుగుతాయన్నమాట. సో, ఈ క్రమంలో ఏం జరిగిందంటే కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి మైదానంలో. అది నిజంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌కి సంబంధించి ఇది చాలా పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే నెదర్లాండ్స్ అనేవి పసికొన జట్లు. అయినప్పటికీ పాపం వాళ్ళ శక్తి మించి ఆడారు. వాళ్ళ బౌలర్లు మన భారత్ పైన ప్రెషర్ తీసుకొచ్చారు. గెలిచేది మనమే అంతిమంగా కానీ విషయం ఏంటి అంటే ఇంత అద్భుతమైన భారత జట్టు ఆహ్, నెదర్లాండ్స్ లాంటి బౌలింగ్‌కి కూడా తడబడింది అనేది ఇక్కడ పాయింట్. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే నిన్న మైదానంలో ఏం జరిగింది అంటే ఇషాన్ కిషన్ ఔట్ అనేది చాలా అంటే చాలా అన్‌లక్కీగా జరిగింది. ఎంత అన్‌లక్కీగా జరిగింది అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటే క్రికెట్‌కి సంబంధించిన స్టార్ దిగ్గజాలు కానీ, లేకపోతే అభిమానులు కానీ, తోటి ఆటగాళ్ళు కానీ దీనికి సంబంధించి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది గనుక చూస్తే నిన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది కదా! భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ చాలా బాగా స్టార్ట్ చేశాడు. 7 బంతుల్లోనే 18 పరుగులు రాబట్టాడు. 2 4లు, ఒక 6 కొట్టాడు. మంచి ఫామ్‌లో కనిపించాడు. అసలు ఈ లెక్కన సేమ్ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లాగానే అదరగొట్టేస్తాడు, దుమ్ము రేపేస్తాడని అందరూ అనుకున్నారు. కాకపోతే ఏం జరిగింది? ఇక్కడే చాలా పెద్ద బ్యాడ్ లక్ చోటు చేసుకుంది. 5వ ఓవర్‌లో అంటే 4.2 ఓవర్‌లో నెదర్లాండ్స్ హాఫ్ స్పిన్నర్ అయిన ఆర్యన్ దత్ బౌలింగ్‌లో భయంకరమైన అన్‌లక్కీ ఔట్ అయ్యాడు. ఏం జరిగిందంటే ఆర్యన్ షార్ట్ లెంగ్త్ బాల్ వేశాడు. ఓకే. లెగ్ సైడ్ వైపు స్లైడ్ అయిందది. ఇక ఇషాన్ దాన్ని బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ ఓవర్ గ్లైడ్ చేసి ట్రై చేసి అంటే అటు చెయ్యాలని చెప్పేసి తను ట్రై చేశాడు. కానీ మిస్ అయ్యాడు. బాల్ ముందు అతని థై ప్యాడ్‌కి తగిలి తర్వాత మోచేయికి తగిలి అక్కడి నుంచి స్టంప్స్ పై పడి బౌల్డ్ అయ్యాడు. బాల్ ట్రాక్ చేయలేకపోయాడు. పూర్తిగా అన్‌లక్కీ మరియు నిజం చెప్పాలంటే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాడు. ఇది చెప్పాలంటే డ్రాగ్ డౌన్ లాంటిదనమాట. ఇది చాలా అసాధారణంగా జరిగింది. ఎవ్వరు కూడా ఊహించలేదు. ఇది పవర్ ప్లేలోనే జరిగింది. అప్పటికే ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా డకౌట్‌తో ఔట్ అయ్యాడు. అదే ఆర్యన్ దత్ వికెట్ తీశాడు. అప్పుడు స్కోర్ 7 ఓవర్లకు 56 పరుగులకు 2 కీలకమైన వికెట్లు కోల్పోయి ఉంది. అయితే నెక్స్ట్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. అయితే నిజానికి ఇషాన్ కిషన్ ఔట్ అయిన తీరుని అందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఎందుకనంటే తనకి ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. పాకిస్తాన్‌తో జరిగినప్పుడు మ్యాచ్ చాలా బాగా ఆడాడు. కానీ నెదర్లాండ్స్‌తో జరిగినప్పుడు కూడా తనను తాను నిరూపించుకోవటం కోసం పాపం చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ చాలా అన్‌లక్కీగా ఔట్ అయిపోయాడనమాట. ఇది వర్స్ట్ లక్ ఎవర్ అంటూ అందరూ కూడా కామెంట్స్ పెట్టారు. అంతెందుకు అక్కడ కామెంటరీ సెషన్‌లో కూర్చున్న దినేష్ కార్తీక్ కూడా అరెరే! ఇదెలా జరిగింది? ఇది చాలా బ్యాడ్ లక్ ఫేవర్‌గా అయిందే. నాకు తెలిసి ఇషాన్ కిషన్ బాధపడి ఉంటాడు అంటూ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో అందరూ కూడా ఇదే మాట చెప్తూ వచ్చారు. ఇషాన్ కిషన్ గురించి చెప్పాలి అంటే ఒక పక్కన అభిషేక్ శర్మ, ఇంకొక పక్కన సంజు శాంసన్ ఇద్దరు ఓపెనర్‌లు కూడా అంతగా రాణించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే తను ఈ టీ20 ఫార్మాట్‌కి ఒక హీరోగా మారిపోయాడు. ఎప్పుడైనా సరే టీ20 ఫార్మాట్‌లో పవర్ ప్లేలో ఓపెనర్‌లు చాలా భారీ స్కోర్‌ని నమోదు చేయాలి. అప్పుడే జట్టు అద్భుతంగా రాణించగలదు. చేసింగ్ గనక జరిగేది అయితే ఆ టార్గెట్‌ని మాక్సిమం రీచ్ చేయగలిగే సత్తా ఉన్నవాడు ఓపెనర్. అయితే అభిషేక్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగిన గేమ్‌లో చాలా బాగా ఆడాడు. అయితే ఇషాన్ కిషన్ ఫార్మ్ పైనే చాలా మందికి అనుమానం ఉంది. అఫ్‌కోర్స్ దేశవాళీ క్రికెట్‌లో తను బాగా ఆడినప్పటికీ కూడా తన విషయంలో అలా జరిగింది. అయితే అభిషేక్ శర్మ ఏమో ఫార్మ్ కోల్పోయాడు. ఆహ్, ఇంకా ఇషాన్ కిషన్ మాత్రం అద్భుతమైన ఫార్మ్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో అంటే అభిషేక్ శర్మ సరిగ్గా రాణించలేకపోతున్నాడు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇషాన్ కిషన్ బా ఆడుతున్నాడు కాబట్టి ఇషాన్ కిషన్‌కి ప్రమోషన్ ఇచ్చి తన చేత ఓపెనింగ్ బ్యాటింగ్ చేపిద్దామని చెప్పేసి గౌతమ్ గంభీర్ అనుకుంటున్నాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు అభిషేక్ శర్మ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారనమాట. ఎందుకనంటే మేబీ అభిషేక్ శర్మకి ఏదైనా స్ట్రెస్ వల్లనో, లేకపోతే వేరే కారణాల వల్లనో అలా జరిగి ఉండుండొచ్చు. సో, తనని ఆ రకంగా ఇషాన్ కిషన్ చేత ఓపెనింగ్ చేయిస్తే మేబీ బావుంటుందేమో. ఎందుకంటే తను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎటువంటి బంతినైనా కూడా తను యాక్సెప్ట్ చేస్తున్నాడు. సరే, ఇక రెండవ అద్భుతం ఏంటి నిన్న మ్యాచ్‌లో జరిగిందనేది గనుక చూసినట్టయితే, ఇంకొక పెద్ద విషయం జరిగింది. అయితే నిన్న శివం దుబే కదా! మనకి
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జరిగింది. కాకపోతే నిన్న రింకు సింగ్ చేసిన పనికి ఒక్కసారిగా క్రికెట్ మైదానం షేక్ అయిపోయింది. ఏం జరిగిందని చూస్తే ఇషాన్ కిషన్ విషయంలో అలా జరిగింది కదా, బ్యాడ్ లక్ అది. సరే అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ రింకు సింగ్ విషయంలో ఏం జరిగిందంటే రింకు బ్యాట్ నుంచి ఒక 6 వచ్చింది. నెదర్లాండ్స్ ఫాస్ట్ బౌలర్ లోగాన్ వాన్ బిక్ బంతిని రింకు సింగ్ కి బౌల్ చేశాడు. అయితే అది ఏమైందంటే రింకు తన శక్తినంతా ఉపయోగించి బంతి 6 పరుగులకు అంటే లైక్ 6 కొడదామని చెప్పేసి కొట్టాడు అనమాట. నిజానికి అది బౌండరీ వెళ్ళే బాల్, కానీ తన అద్భుతమైన షాట్కి అది ఏమైందంటే స్టేడియంలో ప్రైజ్ మనీ కింద హుండై కార్ ఉంది కదా, హుండై కారు దాని దగ్గర అంటే కరెక్ట్గా ఆ డోర్కిను ఆ టైర్కి మధ్యలో తగిలిందనమాట. అంటే నిజానికి ఒకవేళ గనక ఆ బంతి కనుక కొంచెం పైకి గనక వెళ్ళుండుంటే అద్దం పగిలిపోయి ఉండేది. అయితే ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే రింకు నీ బాల్కి నీ బ్యాట్ దెబ్బకి ఆ కార్ని పగలగొట్టకు, ఎందుకంటే T20 వరల్డ్ కప్ గెలిచేది మన భారత జట్టే గెలిచినప్పుడు మరి నువ్వు ఆ కార్ని పగలగొడితే ఎలాగా అంటూ అందరూ కూడా కామెంట్స్ పెట్టారు. దీనిపైన హుండై వాళ్ళు స్పందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే నిజంగా రింకు సింగ్ ఆ కార్ని కనుక పగలగొడితే మేము T20 వరల్డ్ కప్ 2026కి స్వీట్ మెమరీ అని చెప్పి మేము మా హుండైకి సంబంధించి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చేవాళ్ళం. ఎనీవేస్ నిజంగా అది పగిలినా కూడా వాళ్ళకైతే వేరే న్యూ కార్తో రీప్లేస్మెంట్ అనేది జరిగింది. అయ్యో జస్ట్ మిస్ అంటూ వాళ్ళ తరహాలో ప్రతిస్పందించారనమాట. ఎందుకంటే అతని 6 అందరినీ కూడా అంతలా ఆశ్చర్యపరిచింది. నెదర్లాండ్స్ను 17 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. రింకు సింగ్ చివరి ఓవర్లో కొట్టిన 6 అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అనమాట. ఆల్మోస్ట్ హిట్ టు హుండై అని చెప్పేసి అందరూ హుండైని ట్యాగ్ చేస్తూ వచ్చారు. అతని 6 స్టేడియంలో పార్క్ చేసి మెరిసే కొత్త హుండై కారును త్రుటిలో మిస్ చేసేసింది అనమాట. దీనిపైన నెటిజన్స్ కామెంట్ చేశారు, ఓకే బాగానే ఉంది. రింకు సింగ్ కూడా కొద్దిగా కామెంట్స్ ఇచ్చాడు కొంచెం ఫన్నీ వేలు. కానీ దీనిపైన హుండై వాళ్ళు స్పందించారు చూసారా, అది హైలైట్ అనమాట. ఎందుకనంటే హుండై వాళ్ళు అది కొట్టినా పర్లేదు, మాకు అది చాలా స్పెషల్గా అనిపిస్తుంది. డోంట్ వరీ రింకు, ఏదైనా పగలు కొట్టే హక్కు నీకు ఉంది అని చెప్పేసి తన 6ని కూడా హుండై కంపెనీ కార్ వాళ్ళు అలా చేశారనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ 2 విషయాలైతే మాత్రం నిన్న మ్యాచ్‌కి హైలైట్‌గా నిలిచాయి. దీంతో పాటుగా అభిషేక్ శర్మ సిరాజ్ జెర్సీ వేసుకోవడం కూడా ఒక చిన్న హైలైట్ విషయం అనే చెప్పుకోవాలి. అంటే అది చూసి అందరూ ఏమంటున్నారంటే సిరాజ్ లాగే తను కూడా ఫామ్ కోల్పోయినా తిరిగి మళ్ళీ వస్తాడన్న ఆ జెర్సీ వేసుకున్నారేమో అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అదంతా కామనే. అయితే ఇంకా నెక్స్ట్ భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి 22వ తారీఖు ఉంటుందన్నమాట. సౌత్ ఆఫ్రికాతో ఇప్పుడు మన భారత్ మ్యాచే రియల్ టఫ్ మ్యాచ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడిన దానిలో పాకిస్తాన్ పక్కన పెట్టేస్తే అన్ని జుజుబి జట్లే. ఓకే, నెదర్లాండ్స్ కానివ్వండి, నమీబియా కానివ్వండి, USA కానివ్వండి. కానీ ఈ మ్యాచ్ అనేది చాలా కీలకం సౌత్ ఆఫ్రికాతో. సో ఈ మ్యాచ్లో భారత్ చాలా ప్రణాళికాబద్ధంగా ఆడితేనే గెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.